దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టే గడిచినటువంటి సెషన్కి రాకడ సంబంధిత సూచనలు లేదా రాకడ సంబంధిత గుర్తుల మీద ఒక 15 అద్భుతమైనటువంటి సూచనల మీద ధ్యానం చేయడానికి దేవుడు అద్భుతమైన కృప, అన్నిటికీ మించిన మహా గొప్ప అనుమతి, దాన్ని అంతటికీ మించిన జ్ఞానాన్ని దేవుడు మనందరూ కూడా అనుగ్రహించారు. దేవుడు వచ్చేదానికి ముందుగా భూలోకంలో మనకు కనబడే నెరవేరేటువంటి ఒక 15 గుర్తులు, 15 సూచనల మీద మనం ధ్యానం చేసాం. ఈ రోజున 16వ రాకడ గుర్తు, 16వ రాకడ సూచన నిజంగా ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటే అంత ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సూచన. పైగా ఇది నెరవేరవలసినటువంటి గుర్తు కాదు, ఆల్రెడీ నెరవేరుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సూచన. ఈ సూచన గుర్తు చాలా ప్రత్యేకమైనది. ఎందుకనంటే ఇది 2 టెస్టమెంట్లో కూడా, అటు పాత నిబంధనలోను ఇటు కొత్త నిబంధనలో కూడా చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి రాకడ గుర్తు. ఏదో ఒక గ్రంథంలో ఒక భక్తుడి మూలంగా చెప్పిన విషయం అసలు కాదు. ఇది ఎంత ప్రత్యేకమైనదంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ భక్తుడైతే ఈ విషయం గురించి రాయించాడో, ప్రవచించాడో, అదే విషయాన్ని మళ్ళీ కొత్త నిబంధన కాలంలో కూడా రాయడానికి దేవుడు అనుమతించాడంటే ఎంత అద్భుతమైన రాకడి సూచన ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి 16వ రాకడి సూచన ఎంతమందిని మారుస్తుందో, ఎంతమందిని సిద్ధపరుస్తుంది అనేది ఈ రోజున మనందరూ కూడా దేవుడు తెలియజేస్తారని నేను నమ్ముతున్నాను. మొట్టమొదటిగా ఏదైనా ప్రాముఖ్యమైన ప్రధానమైన అంశంగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి. వారు 42 నెలలో పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను, జాగ్రత్త గమనించండి, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములో ఏం చేస్తారంటండి? చెప్పాలి. ప్రవచించుదురు, ప్రవచిస్తారు అనేటువంటి మాట కనబడతా ఉంది. ఎవరు వీరు అంటే వారిద్దరూ కూడా 2 సాక్షులు అనేటువంటి ప్రస్తావన కూడా పై లేఖనాల్లో, కింద లేఖనాల్లో కూడా మనకు అద్భుతమైన రీతిలో కనబడతా ఉంది. ఇందులో రాకడ సూచన ఏముందిలేండి పాస్టర్ గారు అని అనుకుంటా ఉన్నారేమో. బైబిల్లో ఉన్న ప్రతి లేఖనం కూడా అనేక విషయాలతో కలిసి ఉంటుంది, లింక్ అయి ఉంటుంది అనే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను. కాబట్టి బైబిల్లో ఉన్న అన్ని వచనాల్లో కూడా ఏదో ఒక విషయానికి మాత్రం లింక్ అయి కనబడుతూ ఉంటుంది. దానికి దీనికి ఏదో రకమైన సంబంధం అనేది కనబడుతూ ఉంటుంది. అది మనం ఎలా తెలుసుకోవాలంటే అది మన వల్ల కాదు, పరిశుద్ధాత్ముడు బయలుపరిస్తేనే కానీ విషయాలు మనకు అంతు చిక్కవంటాను. సరే, ఒకసారి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆ రాకడ సూచన అనేది చాలా స్పష్టంగా రాయబడి ఉందండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో దేవుని యొక్క రాకడ సూచన చాలా శ్రేష్టమైనటువంటి రీతిలో రాయబడి ఉందో చూడండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనము నేను చదువుతా ఉన్నాను. అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మని ఏం చేస్తాను? కుమ్మరించెదను. మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు ఏం చేస్తారంటే కలలు కందురు అనేటువంటి మాట కనబడుతుంది. ఏ దినాల్లో అంట? ఏ దినాలని రాయబడింది అక్కడ? అంత్య దినాల్లో, ఎండ్ టైమ్స్ లో, చివరి గడియలో, లోకం యొక్క నాశనానికి ముందుగా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడికి ముందుగా నెరవేరవలసినటువంటి మరొక అద్భుతమైన గుర్తు ఏదన్నా ఉందంటే మనుష్యులందరి మీదనో ఆయన ఆత్మని ఏం చేస్తాడంట? పంపిస్తాననలేదు, కొమ్మరించెదను అనేటువంటి పదం రాయబడి ఉంది. ఇదేదో కొత్తగా ప్రవచించినటువంటి, కొత్తగా చెప్పబడినటువంటి రాకడి గుర్తు అయితే కాదు, కానీ
పాత నిబంధన యోవేలు అనేటువంటి గ్రంథంలో ఈ మాటను స్పష్టంగా భక్తుడు రాసి ఉంచాడు. సుమారుగా అపోస్తుల కార్యంలో రాయబడిన దానికంటే 700 లేదంటే 800 సంవత్సరాల క్రితమే సేమ్ మాటను ప్రవచించినటువంటి భక్తుడు యోవేలు. యోవేలు ఏదైతే ప్రవచించాడో అది ఇక్కడ లూకా కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ చేశాడంతే, అంతకంటే పెద్ద విశేషం ఏమీ లేదు. యోవేలు చెప్పింది జెరాక్స్ కాపీ ఇక్కడ రాసేసాడు లూకా. కాబట్టి ఒకసారి యోవేలు గ్రంథంలో కూడా ఇదే మాట ఉందా లేదా అనేది నేను చూపించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి, యోవేలు గ్రంథం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మని కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినముల్లో నేను పనివారి మీదనో పనికెత్తుల మీదనో నా ఆత్మని ఏం చేస్తానంటున్నాడు ఆయన? చెప్పాలి. ఇక్కడ కూడా ఏం చేస్తానంటున్నాడు? పంపుతాను అనట్లేదు. క్లియర్గా చెప్పబడుతున్న మరో మాట, కుమ్మరించెదను. యోవేలు ఏ మాటనైతే ప్రవచించాడో అదే విషయాన్ని అపోస్తుల కార్యంలో కూడా రాయబడింది. అంతకంటే పెద్ద ఏమీ ఆలోచించడానికి ఏమీ లేదు. ఏంటి ఆ విషయం అంటే, చివరి దినాల్లో దేవుడు ఈ భూమి మీదకి వచ్చే దానికంటే కూడా ముందుగా సర్వజనుల మీద అని ఇక్కడ యోవేలు రాయబడి ఉంటే, అపోస్తుల కార్యంలో మాత్రం మనుష్యులందరి మీదనో, అంటే ప్రతి మనిషి మీద కూడా నా ఆత్మని గట్టిగా కుమ్మరిస్తాను అనేటువంటి మాట రాయబడతా ఉంది. కాబట్టి చివరి దినాల్లో జరిగేటువంటి ఒక అద్భుతమైన పరిణామం ఏంటంటే, మనుష్యులందరి మీద కూడా దేవుని యొక్క ఆత్మ బలంగా కుమ్మరించబడుతుంది. మనుష్యులందరి మీద అని అన్నాడా? క్రైస్తవుల మీద, నా జనుల పైన, యోధుల పైన అనే కోడ్ ఏం చేయలేదు. అక్కడ ఏం చెప్పాడైనా? మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, దేశంతో సంబంధం లేదు, వయసుతో అసలు సంబంధం లేదు. చిన్నపిల్లలు, యవ్వనస్తులు, మధ్య వయసస్తులు, ముసల, ఇంకందరితో కూడా సమానంగా ఆయన చెప్పే మాట ఏంటంటే, ఏ విధమైనటువంటి కుల మత భేదాలు లేకుండా అందరి మీద ఆయన ఏం చేయబోతున్నాడు అన్నమాట చెప్పాలి. తన ఆత్మని కుమ్మరించబోతున్నాడు. ఇది చివరి రోజుల్లో జరుగుతుందంట. చివరి గడియల్లో నెరవేరేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిణామం ఏంటంటే, అందరి మీద కూడా తన ఆత్మని బలంగా కుమ్మరిస్తాను అనేటువంటి విషయం లేఖనాల్లో కనబడుతుంది. నిజంగా మీరు ఆత్మీయంగా కానీ ఎదిగితే, నేను చెప్పేటువంటి వాక్యాన్ని నిజంగా హృదయానుసారంగా కానీ వెంబడించే వ్యక్తులైతే, నిజంగా వాక్యాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులైతే, ఇప్పుడు నేను చెప్పేటువంటి వాక్యంలో లీనమైపోయిన వ్యక్తులైతే, ఒక క్వశ్చన్ మీకు అందరికీ ఖచ్చితంగా రావాలి. నిజంగా నేను చెప్పేటువంటి వాక్యంలో లీనమైపోతే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. 100% రావాలి. రాలేదు అంటే ఒక కారణం మీరు వాక్యంలో లీనం కాకపోవడం, రెండవ కారణం ఆత్మీయంగా మీరు ఎదగకపోవడం అయినా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తున్నాను. మనుష్యులందరి మీద అంత్యదినాల్లో నా ఆత్మని కుమ్మరిస్తానన్న దేవుడు మాటని మీరు విన్నారు. మీకు ఒక ప్రశ్న రావాలి. వస్తే నాకు అది చెప్పండి. ఒక ప్రశ్న అనేటువంటిది ఖచ్చితంగా తలెత్తాలి. వాక్యం మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తులైతే. ఒక చిన్న సందేహం అనేటువంటిది అయినా పుట్టాలి, ప్రశ్న రాకపోయినా. ఒక చిన్న అనుమానం అన్నా కలగాలి. చెప్పండి, ఏదో చెప్తున్నారు చెప్పండి. పర్వాలేదు చెప్పండి. చెప్పండి ఏంటి? కాదండి, ఇంకా ఏమన్నా ఉన్నాయా? మీరు చెప్పింది తప్పు అని నేను అనట్లేదు కానండి, నేను చెప్పిన దానికి సంబంధించిన విషయం కదా మీరు మాట్లాడింది. చెప్పండి.
అన్యుల మీద అదే అన్నాను కదా, కుల మత భేదాలు లేకుండా అందరి మీద కుమ్మరిస్తాడని అంటున్నాను. నేను చెప్పింది మళ్ళీ నాకు చెప్తున్నారు. చెప్పండి. చిన్న అనుమానం అనేదన్నా కలుగుతుంది మనకి. నేను టైం ఇస్తాను. నాకు గుర్తొచ్చేసిందండి, చెప్పేద్దాం అనుకున్నానండి, ఈ లోపు మీరు చెప్పేశారండి. ఇలాంటివి చేయకండి. అందుకే మీకు టైం ఇస్తున్నాను. 2 సెకండ్లు ఇంకా ఎక్కువ టైం ఇస్తాను. చెప్పండి, ఏమేముంటుంది అది? చిన్న అనుమానం. ఆత్మను కుమ్మరిస్తానన్నాడు, ఫుల్గా ఆత్మను దింపేస్తానన్నాడు. ఇప్పుడు వస్తుంది అనుమానం. చెప్పండి, ఏమేముంటుంది? అంటే ఇప్పుడు వరకు ఫుల్గా దింపలేదన్నదని అర్థం. అంటే ఇంకా ఫుల్గా దింపవలసినటువంటి సమయం ఏదన్నా ఉందా? అంటే ఇప్పటి వరకు దేవుడు కొంచెం ఆత్మను మాత్రమే దింపుతున్నాడా? కుమ్మరించలేదా? ఈ అనుమానం రాలేదా మీకు? లాస్ట్ డేస్లో పూర్తిగా నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడంటే, అంటే ఇప్పటి వరకు పూర్తిగా నా ఆత్మను కుమ్మరించలేదనా? అంత హై మొత్తంలో ఆత్మ ఏమి ఇక్కడ అనుగ్రహించబడలేదనా దాని అర్థం? అంటే ఇప్పటి వరకు కావలసినంత మట్టుకు మాత్రమే ఇస్తున్నాడన్న దాని అర్థం. యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రకారంగా కానీ మనం ఆలోచిస్తే, ఆయన ఎవరికి కూడా కొలత వేసి ఇవ్వడం రాయబడి ఉంది అక్కడ కదా. మరి అదేంటి? ఆ లాస్ట్లో ఎక్కువ ఆత్మను కుమ్మరించడం ఏంటి? అంటే ఇప్పటి వరకు ఎక్కువ ఆత్మను కుమ్మరించలేదనా దాని యొక్క అర్థం? చూడండి, కావాలంటే నేను చెప్పడం కాదు, ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒకసారి చూస్తే మీకు అక్కడ కూడా దానికి మంచి క్లారిఫికేషన్ ఏమి రాదలే, కానీ ఒక మంచి సందేహం అనేది పుడుతుంది. అది మనకు మంచిదే. యోహాను సువార్త 3వ అధ్యాయము 33. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుని సత్యవంతుడనో మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకుని. ఏమి లేకుండా? కొలత లేకుండానే. అంటే ఈ ఆఖరి దినం వరకు కూడా కొలత లేకుండా ఆత్మను ఏం చేశాడన్నమాట? కుమ్మరించాడు. మరి చివరిలో మరి ప్రత్యేకంగా ఫుల్గా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడేంటి? దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి మనం అని అంటే, దాని వెనకాల చాలా విషయం ఉంది మనం నేర్చుకోవడానికి. మీకు చిన్న పజిల్గా వదిలేసాను. మీకు ఏదన్నా ఎప్పుడన్నా దీని మీద అవగాహన వస్తే నాకు చెప్పడానికి ప్రయత్నం చేయండి, లేదంటే కమెంట్లో అయినా తెలియజేయడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడన్నా ఒక బిందెలో ఫుల్గా నీళ్ళు తీసుకొని, ఫుల్గా అంచుల వరకు నీళ్ళు నింపేసి పైకెత్తి ఆ బిందులో నుంచి నీళ్లు కిందకు వంపుతున్నాం అనుకోండి, ఒక రకమైనటువంటి ఒక సమానమైన ఫ్లో కిందకి వెళ్తూ ఉంటుంది, కింద పడిపోతూ ఉంటుంది. లాస్ట్కి వచ్చేటప్పుడు కొంత నీళ్ళు మిగిలిపోతాయి. ఆ లాస్ట్ నీళ్ళు మునుపటి వేగంతో మునుపటి వేలో పడవు. లాస్ట్ మిగిలిపోయిన నీళ్ళు ఎలా పడతాయి? కుమ్మరించబడతాయి. ఒక లైన్లో సమానంగా రావు. లాస్ట్కి వచ్చేటప్పుడు ఒకేసారి పడిపోతాయి. కుమ్మరించడం అనేది అది మీకు అర్థమైతే అర్థమైనంత నేను చెప్పేదానికంటే. దాని గురించి మాట్లాడితే ఎక్కువ సమయం పడుతుంది కనుక దాని గురించి నేను మాట్లాడట్లేదు. అసలు ఆ టాపిక్కే కాదు. మీకు ఒక ప్రశ్న వేసాను, దానికి సమాధానం దొరికితే కమెంట్ చేయండి. అంతకుమించి ఏమీ లేదు. అయితే లేఖనాలను బట్టి కన్నా మనం అర్థం చేసుకున్నట్టయితే, అంత్యదినాల్లో తన ఆత్మను కుమ్మరిస్తానన్న దేవుడు కుమ్మరించక మానడో, అందులో సందేహం లేదు. పైగా ఇక్కడ ఆయన కోట్ చేసినటువంటి పర్సనాలిటీస్ ఏంటంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా సమానంగా అందరూ కూడా వాళ్ళు ప్రవచిస్తారని, దర్శనాలు చూస్తారని, కలలు కంటారనేటువంటి మాట చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అయితే భక్తులు కొంతమంది ఏమని వివరించారంటే, వాళ్ళు ఉన్నటువంటి వివరణ ఏంటంటే, ఇది పెంతుకోస్తు దినమున నెరవేరిపోయిందంటారు. పెంతుకోస్తు దినాన్న ఆకాశం నుండి ఆత్మ అగ్ని నాలుకలతో వాళ్ళు ప్రవచించారు, భాషలు మాట్లాడారు. ప్రాంతీయత భేదం అనేది ఏమీ లేకుండా అందరూ కూడా ఆ విధంగా మాట్లాడారు కనుక ఆ దినం నెరవేరిందని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఒకవేళ అదే కరెక్ట్ అయితే పెంతుకోస్తు దినం ఏమన్నా అంత్యదినమా? ఆ సమయం ఏమైనా అంత్యదినాలకు సంబంధించినటువంటి కాలమా? అది జరిగి ఇప్పటికి 2000 సంవత్సరాలు పూర్తవుతుంది కదా. నేనేమంటానంటే, వాళ్ళని తప్పు పట్టడానికి నేను సరిపోను, కానీ పెంతుకోస్తు దినానికి సంబంధించినటువంటి ప్రవచనం కాదు అది.
ఒకవేళ అది నిజమైతే అది అంత్యదినమై ఉండాలి. అది అంత్యదినం కాదు, ప్రారంభ దినం. అది పెంతుకోస్తు దినం అనేటువంటిది క్రైస్తవ చరిత్రకి, క్రైస్తవ సంఘానికి ప్రారంభం, ముగింపు కాదు. కానీ ఇక్కడ 2 గ్రంథాల్లో కానీ మనం చూసాం అనుకోండి, అంత్య దినములలో అంటే చివరి డేస్లో నెరవేరేటువంటి విషయం అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. ఒక్కసారి మళ్ళీ దాన్ని చదివి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనులు దర్శనములు చూస్తారు, మీ వృద్ధులేమో కలలు కంటారు అనేటువంటి మాట కనబడతా ఉంది. ఇది మీకు ఏ విధంగా అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం పరిశుద్ధాత్ముడు అద్భుతమైన రీతిలో బోధించి నేర్పించాడంటాను. మీరు నమ్మండి నమ్మకపోవండి, ప్రస్తుత కాలంలో, ప్రస్తుత దినాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందిలో ఎక్కువగా కనబడేది ఏదన్నా ఉందంటే దర్శనాలే. యేసుక్రీస్తు ప్రభువు వారు రాబోతున్నారు అనేటువంటి దర్శనాలు చాలా మందికి వస్తున్నాయి. అవన్నీ యూట్యూబ్లో పెడుతున్నారు. కొంతమంది అయితే స్వయంగా వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నారు. కొంతమంది అయితే మెసేజ్ల్లో కూడా విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఏ దేశంలో చూసినా సరే ఈ మధ్య కాలంలో దర్శనాలు ఎక్కువైపోయినాయి, కళలు ఎక్కువైపోయినాయి. వయసుతో సంబంధం లేకుండా మా పిల్లకి కళ వచ్చిందంటండి, మా బాబుకి దర్శనం వచ్చిందంటండి, ఒక తెల్లటి వస్త్రం ధరించుకున్నటువంటి ఒక ఎత్తైనటువంటి వ్యక్తి ఆకాశం నుంచి దిగి రావడం అనేటువంటిది మా పిల్లలు చూశారండి, వాళ్ళు ఏడుస్తున్నారండి, వారు చెప్పలేకపోతున్నారండి అనేటువంటి దర్శనాలు, సాక్ష్యాలు ప్రస్తుత దినాల్లో చాలా ఎక్కువగా వినబడతా ఉన్నాయి. మీరు నమ్మండి నమ్మకపోండి, ఎక్కువగా చాలా మందికి దర్శనాలు వస్తున్నాయి. చాలా మంది కలలకు అంటున్నారు ఈ మధ్య కాలంలో. నాకు ఒక వారం క్రితం మన కాంటాక్ట్లో ఉన్నటువంటి వ్యక్తే మెసేజ్ చేశారు. నేను రిప్లై ఇవ్వలేకపోయాను అనుకోండి, చూసి మర్చిపోయాను నేను. ఆవిడ చెప్పినటువంటి మాట ఏంటంటే, మా మనవడ కొడుకు, మొత్తానికి ఆయన వయసు ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఏమండి పాస్టర్ గారు, ఇలాగండి మా మనవడండి వయసు ఇదండి, వాడికి ఒక కళ వచ్చిందంటండి, ఉదయం లేచి మాకు చెప్తుంటే మేము అందరం ఆశ్చర్యపోయామండి. యేసయ్య ఆకాశం నుంచి భూమి మీదకి దిగడం అనేటువంటిది నేను చూశాను అని చెప్తున్నాడంటే చిన్న అబ్బాయి అని చెప్పి నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించారు. మీరు నమ్మండి నమ్మకపోండి, రాకడ సంబంధిత గుర్తుల మీద ధ్యానాలు మొదలుపెట్టిన దినం మొదలుకొని ఈ రోజు వరకు వాట్సాప్లో నాకు 1000 మెసేజ్లు రోజుకు వస్తే అందులో 100 మెసేజ్లు మాకు దర్శనాలు కళలు వస్తున్నాయండి అనేటువంటి మెసేజ్లే ఎక్కువ. మీరు చెప్తున్నట్టుగా దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందండి, మాకు కూడా దేవుడు కళల్లో చూపిస్తున్నాడండి, మాకు కూడా దేవుడు దర్శనాల్లో తన రాకడిని బయలుపరుస్తూ ఉన్నాడండి, మీరు అన్నట్టుగా దేవుని యొక్క రాకడ దినాలు చాలా సమీపంగా ఉన్నాయండి అనేటువంటి మెసేజ్లు కనీసం రోజుకి ఒక 10 అన్నా వస్తాయి. కేవలం వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు కళ్ళు వస్తున్నాయండి, దర్శనాలు వస్తున్నాయండి, రాకడ కళలన్నీ కూడా మేము చూస్తూ ఉన్నామండి అనేటువంటి విషయాలు ఎక్కువగా ఈ మధ్యకాలంలో నాకు మెసేజ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటే, ప్రపంచ ప్రస్తుత పరిస్థితిని గమనిస్తున్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఒక సర్వే చేశారు. ఒక పరిశోధన అనేటువంటిది మొదలుపెట్టారు. ఏ దేశాలకు సంబంధించిన వారు ఆ దేశాల్లో పరిశోధిస్తే 100లో 25 నుంచి 40% మంది ముస్లిమ్స్ క్రీస్తును నమ్ముకోవడంలో ఉన్న కారణం ఏంటని చెప్తున్నా తెలుసా వాళ్ళు? క్రీస్తు మాకు దర్శనంలో వచ్చి కనబడ్డాడు, ఆయన మాకు ప్రత్యక్షమయ్యాడు, కాబట్టి మేము యేసయ్యను సొంత రక్షకునిగా స్వీకరించామని ప్రపంచంలో 25 నుండి 40% మంది ఓన్లీ ముస్లిమ్స్కి యేసయ్య కళల్లో దర్శనాల్లో ప్రత్యక్షమయ్యాడంట. ఆ కారణాన్ని బట్టి మేము రక్షణ పొందుకున్నాం అనేటువంటి సాక్ష్యాలు ప్రస్తుత లోకంలో ఇన్ని వినబడుతున్నాయి. అప్పుడు కొంతమంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన మాట ఏంటంటే, ఒక కొత్త క్వశ్చన్
ఏర్పడింది ప్రపంచంలో. ఏంటంటే నిజమే, అందరికీ కళ్ళు వస్తున్నాయి, అందరికీ దర్శనాలు వస్తున్నాయి. అందరికి వచ్చే కాలంలో, అందరికి వచ్చే దర్శనాల్లో యేసయ్యే కనబడుతున్నాడు, కానీ మరి ఏ ఇతర దేవుడు కనబడట్లేదేంటి అనే ప్రశ్న మొదలైందంట మళ్ళీ. నిజంగా చెప్తున్నాను ఈ మాట. నేను ఆ డాక్యుమెంటరీ నేను చదివాను కనుక నేను ఈ విషయం చెప్పగలుగుతున్నాను. ఎంతమందికి ఎన్ని విధాలుగా కళ్ళు వచ్చినా అందులో యేసు అనేటువంటి దేవుడే కనబడుతున్నాడు తప్ప ఇతర దేవుళ్ళు ఎందుకు కనబడట్లేదు మాకు? మా దేవుడు మాకు కళ్ళలోకి ఎందుకు రావట్లేదని ముస్లిం కమ్యూనిటీలోని ప్రశ్న అనేటువంటిది ఏర్పడిందంట. వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారంట, నీకు వచ్చాడు ఈ కళ్ళలో, నాకు వచ్చాడు, మరి మన దేవుడు రావట్లేదంటే కళ్ళల్లోకి? ఈ దేవుడు వస్తున్నాడేంటి? ఈ దేవుడే ఎందుకు వస్తున్నాడు? మనం నమ్ముకున్న దేవుడు మనకు రావాలి కదా అనే ప్రశ్న ఆ కమ్యూనిటీలో ఏర్పడిందని నేను ఒక డాక్యుమెంటరీలో చదివాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యంతో పాటుగా ఏవేలు ప్రవచించినటువంటి ఆ మాట, లోకా రాసినటువంటి మాట పరిశుద్ధాత్ముడు చక్కగా నాకు గుర్తు చేశాడంటాను. అంత్య దినములలో జనులందరి మీద, సర్వజనుల మీద తన ఆత్మని ఏం చేస్తానన్నాడు ఆయన? చెప్పండి. కుమ్మరిస్తానన్నాడు. కుమ్మరించిన తర్వాత ప్రవచించే వాళ్ళు ప్రవచిస్తారంట, దర్శనాలు చూసే వాళ్ళు దర్శనాలు చూస్తారంట, కలలు కనేవారు కలలు కంటారంట. ఎంత అద్భుతంగా నెరవేరుతుందో మీరు గమనిస్తున్నారా ఈ ప్రస్తుత పరిస్థితిని? ప్రపంచవ్యాప్తంగా కళలు, ప్రపంచవ్యాప్తంగా దర్శనాలు. ఏదన్నా ఒకప్పుడు కూడా దర్శనాలు, ఒకప్పుడు కూడా కళలు వచ్చాయి. యేసయ్య వచ్చి మమ్మల్ని ముట్టినట్టుగా, మాకు స్వస్థత కలిగినట్టుగా, రకరకాలైనటువంటి కళలు. కానీ ప్రస్తుత దినాల్లో ఎక్కువగా వచ్చేటువంటి స్వప్నాలు ఏమన్నా ఉన్నాయంటే ఆయన రాకడ సంబంధిత స్వప్నాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. అయితే దర్శన వర్ణం అనేది, ప్రవచన వర్ణం అనేది అందరికీ దేవుడు ఎవరు? ఎవరికి ఇస్తానన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రికని బట్టి ఆలోచిస్తే తన చిత్తానుసారంగా కొందరికి మాత్రమే అనుగ్రహించబడేటువంటి వరం. కానీ చివరి రోజులకు వచ్చేటప్పటికి కొందరికి మాత్రమే అనుగ్రహించబడేటువంటి వరం కాదు ఇది, అందరికీ చూపిస్తాడని రాయబడి ఉంది అక్కడ. అప్పుడు వరంతో సంబంధం లేదు, తలాంతుతో సంబంధం లేదు, అందరికీ చూపిస్తాను అన్నాడు ఆయన. దర్శనము, ప్రవచనము అనేటువంటి వరం అందరికీ అనుగ్రహించబడుతుంది అన్నాడు ఆయన. కానీ కొరింథీయులకు రాసిన పత్రికను బట్టి ఆలోచిస్తే ఆ సమయం వరకు తన చిత్త ప్రకారంగా మాత్రమే అనుగ్రహించబడే వరాలు కావాలంటే వచ్చేవి కాదు, ఆయన ఇవ్వాలంటే మాత్రమే అనుగ్రహించబడేది. వరాల కోసం ప్రార్థన చేస్తే రావు. అది చాలాసార్లు చెప్పాను నేను. ఎవరికి ఏది అవసరమో, ఏది ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నాడో అయ్యే ఇస్తాడు. నిజంగా ఆయన ఇచ్చిన వరం అయితే 100% యాక్యురేట్గా పనిచేస్తూ ఉంటుంది. మనం ఆశపడి మనకు వచ్చిందనుకున్న ఫీలింగ్తో వచ్చిన వరం అయితే యాక్యురేట్గా పనిచేయదు, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయదు ఆ వరం. లేఖనాలను బట్టి మనం ఆలోచిస్తే అంత్య దినాల్లో అందరి మీద కూడా ఏం కుమ్మరించబడుతుందంట? తన ఆత్మను కుమ్మరిస్తాడంట. మీరు కానీ గమనిస్తే మళ్ళీ చదువుతున్నాను చూడండి. మీ కుమారులు కుమార్తెలు ఏం చేస్తారు? ప్రవచిస్తారు. మీ యవ్వనులేమో దర్శనాలు చూస్తారు, వృద్ధులేమో కలలు కంటారు. కళలు వాస్తవానికి ఎవరికి ఎక్కువ వస్తూ ఉంటాయి? ప్రకృతికి చాలా విభిన్నమైనటువంటి పరిస్థితి అది. ఆ విధంగా ఆలోచించాలి మనం. అర్థమవుతుందని చెప్పేది. సరే, ఇంకా క్లారిఫికేషన్ చేస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ఏం చేస్తారు? చెప్పాలి. ప్రవచిస్తారు. కుమారులు కుమార్తెలు అనగా మన వయసుకని చూసుకుంటే 45+ అంటే ఆల్రెడీ వాళ్ళకి బిడ్డలు కలిగి ఉన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కుమార్తెలు చిన్న వయసు వాళ్ళు అంటే కింద యవనులను రాయుడైన. యవనత్వం వేరు, మిడేజ్ వేరు. మిడేజ్లో 40 నుంచి పై ప్రాయం కలిగి ఉన్న వారు అందరూ కూడా ఏదైనా ఆలోచిస్తే, ఏదైనా తలంపులు ఏమన్నా పుడితే ఏమొస్తాయి? మేము లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, బోల్డ్ అంత ఆస్తిని సంపాదించుకోవాలనే ఆలోచన ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. కానీ మిడ్డేజ్ వాళ్ళందరికీ కూడా చేసేటువంటి ఒక అద్భుతమైన విషయం తెలుసా? మిడ్డేజ్ వాళ్ళు ఆశల కంటే కూడా ప్రవచనాలు ఎక్కువ పలుకుతారని రాయబడింది అక్కడ. దీన్ని ఎక్కువగా నేను వివరించట్లేదు. రెండవదిగా యూత్ అందరూ కూడా దర్శనాలు చూస్తారండి.
యూత్ వాస్తవానికి ఏం చేస్తుంటది? ఎక్కువ లోకంలో తిరుగుతూ ఉంటుంది, పాపంలో బతుకుతూ ఉంటుంది, లేనిపోని ప్రకృతి సంబంధమైనటువంటి ఆశలు కోరికలతో నలిగిపోతూ ఉంటుంది. కానీ ఎంత విభిన్నంగా యూత్ ఏం చేస్తారంట చెప్పండి? ఎంత అద్భుతంగా రాయబడిందో చూడండి అన్నమాట. అంటే ఆ వయసుకి వారు చేసే పనికి సంబంధం ఉండదు. మీ యవ్వనులు దర్శనములు చూస్తారు. యూత్ వాళ్ళు దర్శనాలు వస్తాయి, కళ్ళు వస్తాయి అనట్లేదు. వాళ్ళకి అనుకున్న కళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి, పాడు కళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి, చెడు కళలు ఎక్కువ వస్తూ ఉంటాయి, పాప సంబంధమైనటువంటి స్వప్నాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే యూత్కి ఏది ఎక్కువైపోద్దంట? దర్శనాలు ఎక్కువైపోద్దంట. ఆఖరిగా మీ వృద్ధులు ఏం చేస్తారని ఉంది అక్కడ. దీన్ని డిఫైన్ చేయాలి, బాగా వివరిస్తే ఇంకా అర్థం అవుద్ది. కానీ కాన్సెప్ట్ అది కాదు కదా. దీనికి మంచి మంచి వచనాలన్నీ జతపరి చెప్తే అదొక మంచి సెషన్ అవుతుంది. అది నా ఉద్దేశం కదా, ఈరోజు చెప్పాలనుకోవట్లేదు. వృద్ధులు ఏం చేస్తారంట? కళ్ళగంటారంట. వాస్తవానికి వృద్ధులు చేసే పని ఏంటి చెప్పండి? అమ్మ బాబోయ్, అయ్యి బాబోయ్ అనేటువంటి గోల తప్ప మంచం మీద వాళ్ళకి ఏమి ఉంటుందా? వాళ్ళకి కళలు ఏమొస్తాయి? కళలు తక్కువ, నొప్పులు ఎక్కువ, భారాలు ఎక్కువ, ఇబ్బందులు ఎక్కువ. ఇంకెందుకు అయ్యా బాబు, తీసేసుకో అనేటువంటి మాటలు ఎక్కువ ఉంటాయి వృద్ధుల్లో. కానీ ఇక్కడ ఎంత విభిన్నంగా జరుగుతుందో చూడండి. వృద్ధులు కలలకంటారంట. వృద్ధులు కలలకంటారు. వారి నిద్రావస్థలో చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయ కార్యాలు దేవుడు వాళ్ళ జీవితంలో జరిగిస్తాడని వాక్యం సెలవిస్తాం. అంటే పాపమును బట్టి ప్రకృతి ఎలాగైతే పాడైందో, ఈ చివరి దినాల్లో ఎంత పాప సంబంధమైనటువంటి జీవితాలైనా ఆత్మీయంగా చాలా బలంగా వాడబడతారని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. సాతానికి విరోధంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఎక్కువ పడతారని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని కోసం మంచి ఉద్యమంలోకి అందరూ కూడా నడిపించబడతారని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. అంతే దినములలో తన ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాడు. ఒక మాటలో చెప్తాను చూడండి, ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క సువార్త ఉద్యమం పెరిగిపోతుంది, ఎక్కువైపోద్ది. వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా యేసు క్రీస్తు ప్రభువును వారిని గూర్చినటువంటి విషయాన్ని బలంగా ప్రచురింప చేయడం, సువార్త ప్రకటించడం అనేది చివరి దినాల్లో ఎక్కువైపోద్ది. సువార్త చాలా గట్టిగా చేస్తారు ఈ చివరి డేస్లో. చాలా అద్భుతమైనటువంటి ఉద్యమం అనేటువంటి ప్రపంచంలో నెలకొంటది. ఇది మీరు అందరూ గమనించారు. అందరూ కూడా భారంతో దేవుని పని చేయడం అనేటువంటి మొదలు పెడతారు చివరి రోజుల్లో. బలంగా సువార్త ప్రకటించబడుతుంది చివరి రోజుల్లో. ఎంత ఉద్యమం అనేటువంటిది కలుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా అంత ఉద్యమం అనేటువంటిది నెలకొంటది చివరి రోజుల్లో. ఈ రోజు వరకు సువార్త ప్రకటించండి అంటే ప్రకటిస్తున్నామండి అనేవాళ్ళే తప్ప ఒకానొక రోజుకి చెప్పకుండానే సువార్తను ప్రకటించేటువంటి వ్యక్తులు అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. కుల మత భేదాలు లేకుండా క్రైస్తవులు మాత్రమే కాదు, చాలా మంది అన్య జనాంగానికి కూడా దేవుడు కనబడతాడు చివరి రోజుల్లో. అన్య జనాంగానికి కూడా దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కువైపోతుంది చివరి రోజుల్లో. ఈ రోజు వరకు యేసు మాకు కనబడ్డాడు అనేటువంటిది క్రైస్తవులు మాత్రం ఎక్కువ చెప్పేవారేమో, కానీ చివరి రోజుల్లో క్రీస్తుని అంగీకరించని వ్యక్తులకు కూడా దేవుడు కనబడ్డాన్ని బట్టి వాళ్ళు ప్రవచిస్తారు, వాళ్ళు కలలకంటారు, వారి దర్శనాలు చూస్తారు. ఇది ఇతర మతాలకు సంబంధించిన వారు కూడా ఉన్నతమైన ఉద్యమంలోకి నడిపించబడతారు. ఈ రోజు వరకు సువార్త ప్రకటించడానికి భయపడిన, ఆలోచించిన వ్యక్తులు చెప్పకుండానే అధికమైన సువార్త భారంతో ముందుకు వెళ్ళే పరిస్థితులు కనబడతాయి చివరి రోజుల్లో. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క రాకడికి ముందుగా ఈ దేశం పలానా మతానికి సంబంధించిన దేశం పిలువబడతాం. మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. భారతదేశంలో చాలా గొప్ప ఉద్యమం అనేటువంటిది రాబోతా ఉంది. చాలా గొప్ప ఉద్యమం అనేటువంటిది మొదలు కానున్నది. అద్భుతమైనటువంటి రీతిలో దేవుని యొక్క కార్యం ఈ దేశంలో దేవుడు చేయబోతా ఉన్నాడు. అందులో సందేహం లేదు, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. మీరు చూస్తూ ఉండండి, చిన్నపిల్లలని లేదు, వయసుతో సంబంధం లేదు, రోడ్ల మీద కూడా
ఫ్లకార్డ్స్ను పట్టుకొని యేసు రాబోతున్నాడు, యేసు రెండవ రాకడ సమీపించింది, మారు మనసు పొందండి, రక్షణ పొందుకోండి అనే ఫ్లకార్డులు రోడ్ల మీద పట్టుకుని కనబడే వ్యక్తులు ఎక్కువైపోతారు ఈ చివరి రోజుల్లో. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా రోడ్డు మీద ఖచ్చితంగా ఇలాంటి రాకడ సంబంధమైన క్రీస్తు సంబంధిత విషయాల్ని బహిరంగంగా బోధించేటువంటి వ్యక్తులు ఎక్కువ కనబడతారు ఈ రోజుల్లో. గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో చాలా తక్కువ, ఎక్కడో కానీ కనబడట్లేదు. ఈ ఫ్లకార్డులు పట్టుకుని యేసు లోకరక్షకుడు రాబోతున్నాడు, రక్షణ పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, చాలా లైట్గా. కానీ చివరి దినాల్లోకి వచ్చేటప్పటికి ఇంచుమించుగా ప్రతి ఏరియాలో కూడా సువార్తతో పాటుగా ఫ్లకార్డ్స్ పట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ భారం దేవుడు పెట్టాడు. ఇప్పుడు లేదా భారం మనకి. పాస్టర్ల వాక్యం చెప్తున్నారు కదా, పాస్టర్లు బహిరంగ కూడికలు ఏర్పాటు చేస్తున్నారు కదా, ఇంకా మనతో పని ఏముంటుందిలే అని అనుకుంటున్నాం. కానీ ఆ రోజున పాస్టర్ల కంటే కూడా ఎక్కువగా మీరు వాడబడతారంటే మీరు నమ్ముతారా? మీరు వాడబడతారు. కింద రాయబడింది, ఆ దినములలో నా దాసుల మీదనో నా దాసురాండ్రు మీదనో నా ఆత్మను ఏం చేస్తాను గనుక వారు ఏం చేస్తారు? ఆయన దాసులు, సావుకులు, సావుకురాండ్రు అందరూ అద్భుతమైనటువంటి రీతిలో చివరి దినాల్లో దేవుని కొరకు వాడబడతారు. ఈ రోజు వరకు చరిత్రలో ఏ ఒక్కరు కూడా చూడని ఉద్యమం ప్రపంచంలో కనబడబోతా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి విషయాన్ని. ఎవరు ఆపలేరు దాన్ని. మనం అనుకుంటా ఉంటాం పలానా ప్రభుత్వం ఉంటే దేవుడి పని జరగదేమో, దేవుడి కార్యం జరగదేమో, దేవుని యొక్క సువార్త ప్రకటించకుండా వీరు ఆటంకపరుస్తారేమో అని అనుకుంటా ఉంటారు చాలా మంది. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుడు చెయ్యాలనుకుంటే ఏదన్నా ఎవరైనా ఆపగలరంటారా? దేవుడు ఆపాలనుకున్న దాన్ని ఎవరైనా చెయ్యాలనుకుంటారా? ఆయన చెయ్యాలనుకున్న దాన్ని ఎవడో ఆపలేడు. ఆయన ఆపాలనుకుంటే ఎవడు దాన్ని జరిగించలేడు. కానీ మనం ఏమనుకుంటా ఉంటామంటే ఈ ప్రభుత్వం అంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకత అండి, ప్రతికూలతలు ఎక్కువైపోతాయండి, సువార్తకి ఆటంకంగా ఉంటుందండి. ఎక్కడున్నారండి? ఏం ఆలోచిస్తున్నారండి? ఏం మాట్లాడుతున్నారండి? ఏ ప్రభుత్వం అయినా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుడి యొక్క ఆలోచనని ఆపగలదా? దేవుడు చేయాలనుకున్న కార్యాన్ని ప్రభుత్వాలు ఆపగలవా? ప్రెసిడెంట్లు ఆపగలరా? ప్రధానమంత్రులు ఆపగలరా? పోనీ క్రైస్తవ వ్యతిరేకమైన పార్టీలు ఏమన్నా దేవుడు చేయాలనుకున్న కార్యాన్ని ఆపగలరా? మరి అదేంటి అంత ఫూలిష్గా మాట్లాడుతుంటారు మన వాళ్ళు? ఈ ప్రభుత్వం అంటే భారతదేశంలో క్రైస్తవ్యానికి ఉనికి ఉండదు, ఏ ప్రభుత్వం ఉన్నంతకాలం క్రైస్తవ్యానికి స్వేచ్ఛ ఉండదు. ఏం మాట్లాడుతున్నారండి? ఏ ప్రభుత్వం ఉంటే ఉందండి, ఆయన చెయ్యాలనుకున్నదని ఎవరు ఆపలేరు. ఫరో ఆపగలిగాడా? ఫరో ఆపగలిగాడా? నెబుకద్నెజర్ ఆపగలిగాడా? పిలాతు ఆపగలిగాడా? హేరోదు ఆపగలిగాడా? ఎవరో ఆపలేరు. ఆయన చెయ్యాలనుకుంటే ఇంకా దాన్ని ఆపే ప్రసక్తి లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, పాపం ఈ విషయం చాలా మందికి తెలియక భయపడుతున్నారు క్రైస్తువులు గొడ్డు రోజులు మొదలైనయండి, ప్రతికూలతలు మొదలైనయండి, క్రైస్తువులు ఇంకా ఈ దేశంలో ఉండడం అనేటువంటిది కష్టమైపోతుందేమోనండి. మీకు ఒక షాకింగ్ విషయం చెప్తున్నాను చూడండి. ఈ రోజు వరకు ఎవరైతే క్రీస్తుకు వ్యతిరేకంగా వాదించారో, అరిసారో వాళ్ళే క్రీస్తుకు సువార్థకులు అయిపోతే, వాళ్ళే క్రీస్తుకు అనుచరులు అయిపోతే, వాళ్ళే క్రీస్తుకు దాసులైపోతే, నా దాసులు నా దాసురాండ్రు ఏం చేస్తారంట? ప్రవచిస్తారంట. ఎప్పుడు కూడా పడిపోయినోడు ఎప్పుడు పడిపోయినట్టు ఉండడని చెప్తా ఉంటాను నేను. దేవునికి దూరం అయిపోయినాడు కూడా ఎప్పుడు దూర స్థితిలోనే ఉండిపోడు. ఏదో ఒక రోజున దేవుడే ఆ వ్యక్తిని దగ్గర చేస్తాడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, క్రైస్తవ్యాన్ని అనగదొక్కాలని ఆలోచన ఎంత మందికి వచ్చినా అది ఇప్పటికే కాదు కానీ ఎప్పటికీ జరగదు. 2000 సంవత్సరాల నుంచి ఇది చేస్తానే ఉన్నారు. అంతకంతకు హెచ్చించబడిందా, వర్ధిల్లిందా, అయిపోయిందా క్రైస్తవ్యం? చెప్పండమ్మా. 12 మందితో మొదలయ్యిందండి. ఎంతమంది అయిపోయారండి ఈ రోజున? 450 కోట్ల మంది బహిరంగంగానే.
ఇంకా బహిరంగ కాకుండా సీక్రెట్గా రహస్యంగా ఎంతమంది క్రీస్తును ప్రేమించే వ్యక్తులు ఉన్నారో ఇళ్లల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ కలిపితే ఒక 50 కోట్లు, సుమారుగా 500 కోట్లు. 800 కోట్ల జనాభాలో సుమారుగా 500 కోట్ల మందిని క్రీస్తు ఆకర్షించగలిగాడు. వారు ఎవరైనా సరే, వారిని ఎవరైనా ఆపగలిగారా? పోనీ ఏమన్నా బలవంతంగా ఏదన్నా జరిగిందా? 800 కోట్లలో 700 కోట్ల మందిని ఏదో రకంగా వ్యాక్సిన్ వేయించగలిగారు. కానీ వ్యాక్సిన్ అయితే బలవంతంగా వేయించగలిగారు, ఏదో రకంగా మ్యానిపులేట్ చేశారు. వీళ్ళు అలా చేయబడిన వాళ్ళు కాదు కదా. వారంతట వారిగా ఎవరు ఆపారు? 2000 సంవత్సరాల క్రితం ఆపేద్దాం అనుకున్నారు. రోమన్లు ఆపేద్దాం అనుకున్నారు. తర్వాత ఇస్లాం ఆపేద్దాం అనుకుంది. ఆపేద్దాం అనుకునే కొలది కూడా మంట ఎక్కువైపోతుంది, కానీ ఎక్కడ తగ్గుతలేదు. గుర్తుపెట్టుకోండి, ఈ మంట చివరి దినాల్లో ఇంకా ఎక్కువైపోద్ది. దాన్ని ఎవరూ ఆపలేరు. ఆపకపోగా ఎవరైతే ఆపుదాం అనుకున్నారో వాళ్ళే ప్రవచించడం అనేటువంటిది కానీ మొదలు పెడితే షాకు మీద షాకు తగిలేస్తుంది భారతదేశాన్ని. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దేవుడు అన్ని దేశాలని సమానంగానే ప్రేమించాడు, కానీ భారతదేశాన్ని చాలా ఎక్కువ ప్రేమించాడు. భారతదేశం అంటే ఆయనకి చాలా పిచ్చి, ఆయనకి చాలా ఇష్టం. ఎలా చెప్తానో చెప్పమంటారా? ఆయనకి ఇష్టడైనటువంటి తన అపోస్తుల్ని కావాలి అని దేశాన్ని పంపించాడు. 3 సార్లు వెళ్ళనంటే, నా వల్ల కాదు అంటే తాపీ మేస్త్రిలా పంపించాడు. ఇక్కడికి తాపీ మేస్త్రిలా పంపించాడు తోమాని. ఇక్కడికి పని చేయడానికి వచ్చాడు. ఆయన 3 సార్లు చీటీ పడిన ఆయన పేరు వచ్చిన వెళ్ళను వాదించాడంట ఆ వ్యక్తి. నేను ఎక్కడికైనా వెళ్తాను, కానీ ఆ హిందూ దేశానికి నేను వెళ్ళను. హిందూ అని ఆయన ఎందుకనేవారంటే సింధు నాగరికత కనుక, సింధు పరిహార ప్రదేశం కనుక ఆ రోజుల్లో లేదు, అందుకు సింధు అనేది వచ్చింది. తర్వాత అది ఏదో మొత్తానికి జరిగింది. అది సింధు ప్రాంతం అన్నమాట. ఆ రోజుల్లో సా అనేటువంటి అక్షరం లేదు కనుక హిందూ అని రాశారు ఎస్తేర్ గ్రంథంలో. అర్థమైంది నేను చెప్పింది? 3 సార్లు వెళ్ళనన్నాడు ఆయన. నా వల్ల కాదన్నాడు ఆయన. అది కాదురా నాయన బాబు, నిన్ను కావాలని ఉద్దేశంతో మన భారతదేశానికి పంపిస్తానంటున్నాడు. నాకెవరున్నారండి బాబు అంటే, ఇక్కడ గోండోఫరస్ అనేటువంటి రాజుకి దేవుడు ప్రత్యక్షమయ్యి ఓ మంచి కోట కట్టుకోవాలనే ఆలోచన కలిగించాడు. కలిగిస్తే ఎవరున్నారండి? అలాంటి నిష్ణాతులు ఎవరున్నారు? అంత అద్భుతమైనటువంటి రీతిలో ఇంటిని నిర్మించగలిగేటువంటి వ్యక్తులు ఎవరున్నారంటే, అమ్మో యూదుల్లో కొంతమంది అద్భుతమైన కళాకారులు ఉన్నారండి. ఆ విధంగా ఇక్కడికి వచ్చాడు ఆ వ్యక్తి. ఒక రాజుగారికి కోట కట్టడానికి వచ్చాడు దర్శనం చూసి. ఆ రాజుగారు డబ్బులు ఇచ్చేవారు తోమాకి. కడుతున్నావా నాయన? కడుతున్నానండి. ఒకనొక రోజుకి వచ్చేటప్పుడు రాజుగారు అడిగారు, బాబు నాయనా చాలా డబ్బులు పట్టుకెళ్ళా నువ్వు, అదిగా అన్నావు, కోట అన్నావు, గేట్ అన్నావు, ఇంతకీ మొదలైందా లేదా పద చూద్దాం అంటే ఆయన అన్నాడు కదా, అయ్యగారండి నన్ను క్షమించండి, మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయితో కూడా నేను సువార్త ప్రకటించాను, నా పని ఇంకా మొదలు పెట్టలేదంటే రాజుగారి కోపం వచ్చింది. వేసేయండి, నజ్జనిగా చంపేయండి అంటే, రాజుగారు తమ్ముడికి దేవుడు దర్శనంలో చూపించిన విషయం ఏంటో తెలుసా? పరలోకంలో ఒక అద్భుతమైనటువంటి నివాసాన్ని గొండోఫరస్ కట్టిస్తున్నాడంట. అప్పుడు అన్నయ్య గారి దగ్గరకు వచ్చి చెప్తాడు, అన్నయ్య ఆయన ముట్టావు గనక నువ్వు ఎక్కడ కడదాం అనుకున్నావు, కానీ నీ ద్వారాగా నీకు దేవుడు అక్కడ కట్టబోతున్నాడు అన్నయ్య, ఆ దర్శనాన్ని నేను చూశాను అన్నయ్య అంటే గోండోఫరస్ వెంటనే చలించిపోయాడు. ఇదంతా కూడా చరిత్ర, లేని విషయం ఏం కాదండి. ఆ చరిత్ర ఎప్పటికీ కూడా చెన్నై వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ ఆ చరిత్ర అంతా కనబడతా ఉంటుంది. ఒక తాపీ మేస్త్రిలో వచ్చాడు ఒకే ఒక వ్యక్తి. ఈ దేశానికే దేవుడు ఎందుకు పంపించాడంటే, దేశ ప్రజలంటే ఆయనకి చాలా పిచ్చి. చెదిరిపోయినటువంటి జనాంగం ఈ దేశంలో ఇంకా ఉన్నదే. చాలాసార్లు చెప్పుకొని వచ్చాను ఈ విషయాన్ని, చాలాసార్లు. కొంతమంది దాన్ని లెక్క చేశారు, కొంతమంది లెక్క చేయలేకపోయారు. కాబట్టి ఒక మాట గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో చాలా పెద్ద ఉద్యమం అనేటువంటిది ప్రారంభం కానుందండి. కుల మత భేదాలు లేకుండా ఒక అద్భుతమైన ఉద్యమం సమాజంలో మనకి కనబడేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. నేను అందుకే అంటాను, ఈ రోజున క్రీస్తును దూషించే వాళ్ళు, బైబిల్ని తిట్టే వాళ్ళని శత్రువులుగా చూడకండి. పౌలు కంటే పెద్ద శత్రువా క్రైస్తవ్యానికి ఎవరన్నా ఉన్నారా?
క్రైస్తవులకి అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? మొదటి శతాబ్దంలో ఎవరు? అపోస్తులుడైన పౌలే. క్రైస్తవులు వాక్యం వినడానికి మందిరాలకు వెళ్తుంటే రోడ్డు మీద కాసి చంపేసేవాడు. ఆడ పిల్ల మగ అనేటువంటిది లేకుండా ఈడ్చుకుని వెళ్ళి తల నరికేసేవాడు ఆ వ్యక్తి. క్రైస్తవులు హింసించేవాడు కాదు, క్రైస్తవుల్ని చంపేసేవాడు. అలాంటి వ్యక్తినే మార్చి 13 ఉత్తరాలు రాయించుకున్నాడు ఆయన ద్వారా. అపోస్తులుడు కాకపోయినా అపోస్తుల కంటే ఘనంగా వాడబడినటువంటి వ్యక్తి పౌలు గారు. ఎప్పుడూ కూడా క్రీస్తుకు వ్యతిరేకిగా ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తుకు వ్యతిరేకంగానే చచ్చిపోతాడని అనుకోకండి. ఆ వ్యక్తి కానీ ఏర్పాటులో ఉంటే ఎప్పటికీ దేవుడు ఆ వ్యక్తిని వదలలేడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. యేసుక్రీస్తు ప్రభు వారు దమస్కు ప్రాంతంలో పౌలుకి ప్రత్యక్షమయ్యి ఆయన అన్న మాట ఏంటి చెప్పండి, ఒకరు ఫాస్ట్గా చెప్పండి. సౌలా సౌలా నన్నేలా. ఈయన ఏమన్నా హింసిస్తున్నాడా క్రీస్తుని? క్రీస్తు అప్పటికే మృతి చెంది ఆరోహణమే పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. మరి ఇదేంటి క్రీస్తు సౌలు దగ్గరికి వచ్చి నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటున్నాడు? ఆయన లేడు కదా. దాని అర్థం ఏంటి చెప్పమంటారా? క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్నారంటే ఆయన హింసించడమే. ఎంత ఎక్కువ ప్రేమిస్తున్నాడో సంఘాన్ని చూడండి దేవుడు. క్రైస్తువులు ఈరోజు దూషించబడుతున్నావా? క్రైస్తువులు ఈ రోజున చాలా విషయాల్లో తృణీకరించబడుతున్నావా? విమర్శించబడుతున్నావా? చాలా రకాలుగా మన అందరి మీదకి ప్రతికూలతలు వస్తున్నాయా? మన మీద అనుకోకండి, ఆయన మీద పడుతుంది అది. క్రైస్తవులు అంటే ఆయనకి అంత పిచ్చి. అలాగని చెప్పి అన్యులు అంటే ఆయనకి వివక్ష ఏమీ లేదు. చీకటి మీద వెలుగు మీదగా ఏకరీతిగా వర్షం కురిపించే దేవుడు. ఆత్మలో దీనులైన వారే. మనం ఇంకా ఆత్మ ఖాళీగా లేదు, పరిశోధాత్మ. ఆత్మ లేని వారు ధన్యులు అన్నాడు ఏకంగా ఆయన. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. క్రైస్తవులు ఎంత దూషించబడినా, ఎంత ద్వేషించబడినా, ఎన్ని విధాలుగా నలగొట్టబడినా అది క్రీస్తుకి ఆపాదించబడుతుంది. మనం హింసించబడుతున్నాం అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన అంటుంది ఏంటి తెలుసా? క్రైస్తవ సంఘాన్ని హింసిస్తుంటే నన్ను హింసించినట్టే అంటున్నాడు ఆయన. అంటే ఎంత ప్రాణం పోసి కన్నాడో సంఘాన్ని చూడండి, ఎంత అభిలాష కలిగి ఉన్నాడో సంఘం పట్ల ఆయన ఆలోచన చూడండి. అక్కడ సౌలేమి క్రీస్తుని ఏమనట్లేదే, కానీ ఆయన ఏమంటున్నాడు? నన్ను ఎందుకు హింసిస్తున్నావయ్యా అంటే సంఘాన్ని హింసిస్తుంటే ఆయన హింసిస్తున్న దాంతో సమానంగా ఆయన ఎంచుతున్నాడు దాన్ని. అలాంటి వాళ్ళనే మార్చేసినప్పుడు రేపు రోజున ఈ రోజు కనబడేటువంటి వ్యక్తులు మార్చలేడు. ఆయన మార్చాలనుకుంటే పెద్ద విషయం అండి. నేను మొన్న కరుణాకర్ గారితో డిస్కషన్ చేసి వచ్చాను. చాలామంది చాలా కంఫర్టబుల్ మాటలు ఇచ్చారు, చాలా పాజిటివ్ వైబ్ నేను పొందుకున్నాను. కొంతమందికి క్రైస్తవులకు నచ్చలేదు, కొంతమంది క్రైస్తవులకే. ఎందుకంటే వాళ్ళ మత గ్రంథాల గురించి నేను మాట్లాడకపోవడం, ఇది మొట్టమొదటి విషయం. రెండవదిగా నేను క్షమిస్తున్నానంటే కరుణాకర్ గారని చెప్పి ప్రేమ చూపడం నచ్చలేదు కొంతమందికి. అలాగే ఎలాగంటారన్నా అని చెప్పి. కానీ చాలామంది ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు నా దగ్గర స్క్రీన్ షాట్స్ మెసేజ్ కూడా ఉన్నాయి. లైఫ్లో మా జీవితంలో ఇలాంటి పాస్టర్ని చూడలేదు. ఏంటి మేము ఎంత తిడుతున్నా సరే క్షమించి ప్రేమించడం అనేటువంటిది మీలో కూడా ఉంటుందా? ఇప్పటికే చాలామంది రీసెంట్గా వన్ డే క్రితం అప్రాక్సిమేట్లీ నైట్ 9 ఎంత అయింది, 9:05 అయింది. నేను ప్రేయర్ ముగించుకుని ఇంట్లోనే ఉన్నాను. ఒక పెద్ద డాక్టర్ గారు, పేరు చెప్పాలని నేను అనుకోవట్లేదు, చాలా పెద్ద డాక్టర్ గారు. ఆయన తెలియని వారంటే ఎవరు ఉండరు. ఆయన ఫస్ట్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు నేను. తర్వాత ఏంటి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేశాను. సార్ ఎక్కడున్నారు సార్ అని అడిగారు. నేను ఇక్కడ ఉన్నాను సార్, ఇక్కడ లోకల్లోనే ఉన్నాను. ఏంటంటే మీ ఇంటర్వ్యూ చూశానండి, నేను మన కరుణాకర్ గారితో చేసిన ఇంటర్వ్యూని చూశాను. లైఫ్లో నా జీవితంలో మొట్టమొదటిసారి ఇన్ని షేర్లు కొట్టాను. నేను ఒక డాక్టర్గా ఉండి నేను ఎంతమందికి షేర్ చేశానో నాకే తెలియదు. నా జీవితంలో చాలా వీడియోస్ చూస్తుంటాను, కానీ 2 గంటల్లో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడం ఇదే మొట్టమొదటిసారి అండి. మీరు అక్కడికి వెళ్ళి డిస్కస్ చేయలేదండి, క్రీస్తుని చూపించి వచ్చారండి, క్రీస్తును పరిచయం చేసి వచ్చారండి, క్రీస్తు అంటే ఏంటో సువార్త రూపకంగా చూపించి వచ్చారండి. ఫ్యాంటాస్టిక్ అండి, పెద్ద కాంప్లిమెంట్ నాకు.
తిట్టేసుకొని, అరిసేసుకొని, కొట్టేసుకొని, నువ్వు అలాంటోడు రని, దేవత అలా చేసింది రని, దేవుడు అలా ఎందుకు వచ్చినాయి? బైబిల్లో ఎక్కడన్నా ఉంది అది? మనకి ఎందుకండి? హిందూ దేవతల కోసం మనకెందుకు? హిందూ దేవుల కోసం మనకెందుకు? మన దేవుణ్ణి ఏదో మనం ప్రకటించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఈ గొడవలు ఏముండవు. నీకు నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే నాయన వాళ్ళ ఆత్మనేత్రాలు తెరవండి అని చెప్పి ప్రార్థన చేయాలి అంతే. నువ్వు వాళ్ళకి ఇష్టమైతేనే, ఇష్టం లేకపోతే వద్దు. కరుణాకర్ సుగ్నే గారు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆయన ఏమన్నా నాకు ఇష్టం లేదండి, ఎందుకంటే వారు ప్రార్థన చేస్తే నాకు ఏదన్నా కీడు జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నాను. చేశానా? ప్రార్థనే చేయనప్పుడు సువార్త ఎందుకు ప్రకటిస్తాం? వారి కానీ నేను అభ్యంతరపరిస్తే, కాదంటే, వద్దంటే నీ చెప్పులకు ఉన్నటువంటి ధూళిని దులిపొచ్చే. అదే చేయాలి. సువార్త అంటే ఏంటో చెప్పమంటారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు, మరణించారు, పునరుద్ధరణుడయ్యాడు, మళ్ళీ వస్తున్నాడు. ఇది సువార్తే, కాదనట్లేదు. సువార్త అంటే అసలు సిసలైన సువార్త, ఒక అన్యుడు మానడానికి అసలైనటువంటి సువార్త ఏంటో తెలుసా? నీలో క్రీస్తును నువ్వు చూపించగలగాలి. నీలో క్రీస్తు అవతల వ్యక్తికి కనబడాలి. అది చూపించగలిగితే ఎవరన్నా మారతారు. మనలోనే మార్పు లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మారతారండి? బయటల గురించి తర్వాత విషయం. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావు చర్చికి, నీలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఇప్పటికైనా బూతులు మానేవా? ఇప్పటికైనా సుట్ట మానేవా? సిగరెట్ మానేవా? మందు మానేవా? ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళి నువ్వు ఏం మారేవని నన్ను రమ్మంటున్నావు అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలవా? నోటి మాటను బట్టి కాదు, నీ ప్రవర్తన బట్టి, నీ భావజాలాన్ని బట్టి, నీ స్వారూప్యాన్ని బట్టి ఒక వ్యక్తి దేవుడికి ఆకర్షించబడాలి. అది సువార్త. నేను అలా మాట్లాడే వ్యక్తినండి అమ్మా, నేను అలా మాట్లాడే వ్యక్తినా? అలాగే ఉండేవానా స్టార్టింగ్ ఇంటర్వ్యూస్లో కూడా? స్పీడ్గా మాట్లాడే వ్యక్తిని, వెంటనే కౌంటర్ ఇచ్చే వ్యక్తిని. కానీ అది కరెక్ట్ కాదు. అది ఎఫీసీయులకు రాసిన పత్రిక 4:15 పౌలు అంటాడు, మీరు ప్రకటించే సువార్త ప్రేమతో ప్రకటించండి. ప్రేమతో ప్రకటించండి, ద్వేషంతో కాదు, కోపంతో కాదు, బాధతో కాదు, ప్రేమతో, అయ్యో అనేటువంటి భావనతో ప్రకటించండి. నేను ఈ రోజు వరకు ఏ దేవుణ్ణి దేవతని ఎప్పుడు దూషించలేదు అనుకోండి. ఇది కొంచెం స్పీడ్గా మాట్లాడేవాడిని, నా గొంతు కూడా కొంచెం గట్టిగా ఉండేది. అలా ఒక 1 అవర్ వరకు మాట్లాడాను. తర్వాత ఏమండి అంత గట్టిగా మాట్లాడుతున్నారు ఏదో అన్నాడు ఆయన. చిన్నుగాడు పక్కనే ఉన్నాడు, డాడీ ప్లీజ్ స్లో డాడీ, వద్దు డాడీ. వాడు పక్క నుంచి కూల్ చేయడం ఉంది, దేవుడు వాడుకున్నాడు అనుకోండి. మా అమ్మగారు నాకు పెద్ద కాంప్లిమెంట్, ఊరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతే అలాగా సమాధానాలు చెప్పారా బాబు. అది మన గొప్పతనమా, పరిశుద్ధాత్ముని యొక్క గొప్పతనమా? అలా చెయ్యాలి. అలా చెయ్యకపోవడం వల్ల చాలామంది దూరం అయిపోతున్నారు. చాలామంది క్రీస్తును దూషించే వాళ్ళుగా, క్రీస్తును విమర్శించే వాళ్ళుగా ఉన్నారు. క్రైస్తువులు అందరూ అంతేనండి, ఎప్పుడు మా దేవుల మీద, మా దేవతల మీద పడి ఆడడమే, తిడతా ఉంటారండి. మనం వాళ్ళని తిట్టడం బట్టేనా వాళ్ళు మనల్ని తిడుతున్నారు ఈ రోజున? మనమే కదా మొదలు పెట్టాం. ఒకనొక జనరేషన్లో మన వాళ్ళు వాళ్ళ దేవతలకు పేర్లు పెట్టారు. అది అవసరమా మనకి? మనదేదో మనల్ని ప్రకటించుకుంటూ వెళ్ళిపోమనే కదా అక్కడ మాట్లాడింది. అపోస్తులు కూడా అదే కదా చేసుకుని వచ్చారు. మన దేవుడు మనకెంత పిచ్చో వాళ్ళ దేవులు వాళ్ళకి అంత పిచ్చి, అంత ఇష్టం. అది మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కదరా అంటదమ్మా. తప్పురా, ఎప్పుడు కూడా అనకూడదు. నేను ఎప్పుడు అనలేదు, కానీ అనకూడదు. ప్రేమతో ప్రకటిద్దాం. వాళ్ళకి నచ్చితే స్వీకరిస్తారు, నచ్చకపోతే విమర్శిస్తారు, విసర్జిస్తారు. అది కూడా మనకి దీవెనే. కానీ దూషించినోడు దూషించినట్టుగానే ఎప్పుడు ఉండిపోడమ్మా. వాడిని కూడా దేవుడు మార్చుకుంటాడు. ఒకవేళ దేవుని యొక్క ప్రణాళికలో ఆ వ్యక్తి ఉంటే, అది కరుణాకర్ సుగ్నే గారు కావచ్చు, లలిత్ కుమార్ గారు కావచ్చు, మనోహర్ దాస్ గారు కావచ్చు, మరి ఏ ఇతర హైందవ వక్తలైన, ధర్మరక్షకులైన ఈరోజు బైబిల్ని తిడుతున్నారని, క్రీస్తుని తిడుతున్నారని, క్రైస్తవులు తిడుతున్నారని వాళ్ళ మీద మనం కోపం పెట్టుకుంటే, వాళ్ళ మీద మనం శత్రుభావం కానీ పెంచుకుంటే, వాస్తవానికి మనం క్రైస్తవులు అనిపించుకోం. అస్సలు తిట్టుకోకూడదు. నిజమైనటువంటి క్రైస్తవుడు వారిని చూసి జాలిపడతాడు, వాళ్ళని చూసి ప్రేమిస్తాడు. వాళ్ళు తిట్టుకోడు ఎప్పుడూ కూడా, తిట్టేసుకుంటా ఉంటారు. వాళ్ళ మీద అదొక రకమైన ద్వేషం, అదొక రకమైన భావన. నేను మళ్ళీ చెప్తున్నాను, అక్కడ ఉన్నప్పుడు చెప్తున్నాను, మీ అందరి ముందు కూడా బైబిల్ పట్టుకొని నేను చెప్తున్నాను. ఇన్ని మాటలు మనల్ని ఆ వ్యక్తులు అన్నా, నన్నన్నా, నా ఇంటి వారు నన్నా, బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే దేవుడు నన్ను తీర్పులో తప్పక నిలబెడతాడు.
ఇంత కోపం కూడా వాళ్ళ మీద ఉండదండి, ఇంత ద్వేషం కూడా ఉండదు. రాధా మనోహర్ దాస్ గారు అన్ని విధాలుగా మాట్లాడారు. ఇంత అంటే ఇంత కోపం కూడా ఉండదు, ఇంత కూడా ఉండదు, ఇంత కూడా ఉండదు అని అనకూడదు, అసలు ఉండనివ్వడు దేవుడు. వాళ్ళు మన గ్రంథాలను తిడుతుంటే మనకెందుకు కోపం రావాలి? వాళ్ళు తెలిసి తిడుతున్నారా, తెలియక తిడుతున్నారా? యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు అని తెలిసి తిట్టగలరు ఎవరన్నా? మనల్ని తిట్టాలి, ఎందుకంటే ఆయన తెలుసు కూడా ఆయన చేయొద్దన్న పనులు బోలు చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు మనల్ని తిట్టాలి, మనం తిట్టుకోవాలి ఒకసారి. కాదంటారా చెప్పండి? ఆజ్ఞాతిక్రమణ పాపం. ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞలు? మనకి ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. ఆ ధర్మశాస్త్రం ఉండి అతిక్రమం చేసి మనల్ని తిట్టాడు దేవుడు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ పాపం దీనులు రా అంటున్నాడు. వారి కోసం అందుకే ప్రార్థించండి అంటున్నాడు. మీ శత్రువుని క్షమించండి, చెప్పండి, వారి కోసం ప్రార్థన చేయండి. వారు మన శత్రువుల శత్రువులు కూడా కాదలు. ఎవరో శత్రువులు అంటే మనల్ని కావాలనే ఉద్దేశంతో చంపాలని, మనల్ని ఏదో రకంగా మోసం చేయాలని, మనల్ని బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, అన్యాయం చేయాలని ఈ రకమైన ఆలోచన ఉంటుంది చూడండి. వాళ్ళని శత్రువులు అని పిలిచారంటే దానికి అర్థం ఉంది. వాళ్ళు మన శత్రువులు ఎందుకు అవుతారు? కేవలం మన విశ్వాసాన్ని వాళ్ళు గౌరవించకపోగా తిడుతున్నారు. తిట్టడంలో గొప్పతనం ఏముంది? ఆయన చెప్పాడు కదా, నా నామము నిమిత్తం మీరు ఏం చేయబడతారు? దూషించబడతారు, ద్వేషించబడతారు. మీరు ఏం చేయండి? మనం అలా చేయగలుగుతున్నామా? మన దేవుని తిడుతుంటే ఎంత కోపం వచ్చేస్తుందో, ఎంత బాధ వచ్చేస్తుందో. మా దేవుణ్ణే అంటారా, మా బైబిల్నే అంటారా? తెలిసి అంటున్నారా, తెలియక కదండి అంటున్నారు వాళ్ళు. యూదులైతే డైరెక్ట్గా ఆయన సిలువుకి అప్పచెప్పేసి పొడిసేశారు. డైరెక్ట్గా చంపినటువంటి యూదులనేమో ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటాం, క్రీస్తుని తిట్టే వాళ్ళనేమో ద్వేషిస్తుంటాం. ఇది ఎక్కడ న్యాయం? ఇది నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం ఇదేనా? నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమిస్తున్నావు, ఎక్కడ? యూదుల విషయంలో ప్రేమిస్తున్నావు, కానీ హైందువుల విషయంలో ప్రేమించలేకపోతున్నావు. నా మాటలు కొంతమందికి బాధగా అనిపించవచ్చు, కానీ నిజం అదే. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా క్రీస్తుని విమర్శిస్తున్న, క్రీస్తుని తిరస్కరిస్తున్నటువంటి యూదుల కోసం మనం ప్రార్థన చేస్తామా చేయమా? మరి ఇతర మతాల కోసం చేయగలుగుతున్నావా? హైందువుల కోసం చేయగలుగుతున్నావా? వాళ్ళు అన్ని మాటలు అన్నా సరే మనం ప్రేమించగలుగుతున్నావా? యూదుల కంటే పెద్ద తప్పు ఏమన్నా చేశారా వాళ్ళు? యూదులు అయితే డైరెక్ట్గా సిలువుకి అప్పచెప్పారు, వీళ్ళు సిలువుని విమర్శిస్తున్నారంతే, సిలువుని తిడుతున్నారంతే, వాళ్ళు దూషిస్తున్నారంతే. వాళ్ళైతే డైరెక్ట్గా క్రీస్తుని సిలువుకే అప్పచెప్పారు. ఎవరు చేసేది పెద్ద తప్పు? ఎక్కడ అర్థమవుతుంది కదండి, మనం నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించగలిగే స్థితిలో ఉన్నావా లేదా ఇక్కడ అర్థం కావట్లేదా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఎలాగున్నా నాకు అనవసరం. నా సంఘానికి, నా ఫాలోవర్స్కి నేను చెప్పే విషయం ఏంటంటే, ఎంతమంది ఎన్ని విధాలుగా క్రీస్తును దూషించినా, బైబిల్కి పేరు పెట్టినా, నిండు హృదయంతో వాళ్ళని క్షమించి వారి యొక్క మార్పు కోసం, వారి యొక్క క్షేమం కోసం ప్రార్థన చెయ్యండి. అదే నేను కోరేది. అంతేగాని వాళ్ళు తిడుతున్నారని వాళ్ళు తిట్టకండి, వాళ్ళని ఎప్పుడు కూడా శత్రువుగా మీరు చూడకండి. నేను చూడట్లేదు, తిట్టనే. వాస్తవానికి వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళమ్మా. కరుణాకర్ సుగ్గున గారైనా, లలిత్ కుమార్ గారైనా బాప్తీసాలు పొందుకున్నవారండి. తప్పిపోయారు వాళ్ళంతే. తప్పిపోయిన కుమారుడి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడా తండ్రి లేదా? మరి మీరెవరో నేనెవరో వాళ్ళని దూషించడానికి? తప్పిపోయిన వారి కోసమే మనం అలాగా ప్రేమించే స్థితిలో ఉంటే అసలు ఆ తండ్రే తెలియని వారి గురించి ఇంకెంత ప్రేమించాలి? ఒకడిని అగ్నిలో నుండి లాగినట్టుగా ప్రేమించినోడైనా లాగుతాడు. ఆ ప్రయత్నం చేద్దాం, వద్దు మాకు అదే కావాలనుకుంటే మనం మాత్రం ఏం చేయగలం? కానీ ఒక మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఆఖరిగా భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప ఉద్యమం అనేటువంటిది రాబోతుంది. క్రైస్తువులు కాదండి, ఇతర మతాలకు సంబంధించిన వారు కూడా క్రీస్తుని బలంగా ప్రకటించేటువంటి రోజు ఒకటి రాబోతుంది చివరి రోజుల్లో. క్రైస్తువులు కూడా అంతే ఉద్రేకంగా, అంతే ఉద్యమ రూపకంగా క్రీస్తుని బహిరంగంగా ప్రకటించేటువంటి రోజులు రాబోతున్నాయి చివరి రోజుల్లో. ఇద్దరు సాక్షులు ఏ విధంగా అయితే అంత్య దినాల్లో ప్రవచిస్తారో
వారితో పాటుగా చాలా మంది బలంగా ప్రవచించేటువంటి కాలం రాబోతుంది. వారికి ముందుగా కూడా ఇది జరుగుతుంది. భారతదేశంలో మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఇది, అందులో సందేహం లేదు. లేఖనాలు అదే సెలవిస్తా ఉన్నది, అంత్య దినములలో మనుష్యులందరి మీదనో సర్వజనుల మీదనో నా ఆత్మని ఏం చేస్తాను, కుమ్మరిస్తాను. ప్రవచిస్తూ ఉంటారు. యేసు రాకడ సమీపిస్తుంది, యేసు రాకడ సమీపిస్తుంది. ఇంకా బాగా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ప్రస్తుతం రాకడ గురించి, దేవుని యొక్క రాకడ వస్తుంది అనేటువంటి దాని గురించి గట్టిగా మాట్లాడే వ్యక్తిని నేను. ప్రస్తుతం చాలా గట్టిగా మాట్లాడుతున్నాను. దేవుని రాకడ సమీపించిందని యూట్యూబ్లోని, సంఘాల్లోని, మీడియాలో కూడా మాట్లాడుతున్నాను. మిగిలిన సేవకులందరూ వారి వారి యొక్క ధర్మాన్ని, వారి యొక్క బోధన జరిగిస్తున్నారు. కానీ కొన్ని డేస్ మీరు వెయిట్ చేయండి. నేను ఎలాగైతే దేవుని యొక్క రాకడ కోసం గట్టిగా మాట్లాడుతున్నానో, సుమారుగా అందరు సేవకులు కూడా దీని గురించే మాట్లాడబోతున్నారు ముందు రోజుల్లో. ప్రతి సంఘంలో కూడా ఇదే వినబడబోతా ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి డినామినేషన్, ప్రతి మినిస్ట్రీలో ఎక్కువగా వినబడేటువంటి వాక్య సందేశాలు, ప్రసంగాలు ఏదైనా ఉందంటే దేవుని రాకడ, దేవుని రాకడ, దేవుని రాకడ, దేవుని రాకడ. ఇది అన్ని చర్చెస్లో ఎక్కువగా వినబడుతుంది. ఫైనల్ డేస్లో ప్రతి విశ్వాసి కూడా నోరు తెరిస్తే ఎక్కువగా మాట్లాడే దేవుని రాకడ, దేవుని రాకడ, దేవుని రాకడ. నాకు దర్శనం వచ్చింది, నాకు దేవుడు కనిపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన రాబోతానంటున్నాడు, ఆయన రాబోతున్నాడు. ఇవన్నీ కూడా ఇతర మతాలకు సంబంధించిన వారు, క్రైస్తవులు కూడా ప్రవచనాత్మకంగాను, దర్శన రూపకంగాను, కళల రూపకంగా కూడా చాలా మందిని ఉద్యమంలోకి నడిపించేటువంటి కాలం సమీపించింది. మీరు చూస్తున్నానండి, కొన్నిసార్లు దేవుడు వరమిచ్చినటువంటి వ్యక్తులకు ఎక్కువగా దర్శనాలు, కళలు ఇస్తూ ఉంటాడు. కళ కనేసి మర్చిపోవడంతో పాటుగా ఎవరికి చెప్పరు. లేవా, రావట్లేదా మీకు ఇక్కడ దర్శన వరాలు కలిగి ఉన్న వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. వచ్చిన దర్శనం, వచ్చిన వెంటనే ఎవరితో పంచుకోవాలి? ఇంట్లో వాళ్ళతో పంచుకో, సేవకులతో పంచుకో, విశ్వాసుల ముందు పంచుకో, నీ ఉద్యోగ ప్రదేశాల్లో నీతో పనిచేసేటువంటి వ్యక్తులతో పంచుకో. అబ్బే అక్కడ పంచుకుంటే సిగ్గు కదా, వాళ్ళ ముందు మళ్ళీ అవమానం కదా. అవి వెళ్ళవయ్యా, చెప్పు. నువ్వు నీకు వాళ్ళు పరిచయం చేసిందే నీ యొక్క సువాసన వాళ్ళకి వెదజల్లడానికి కదా. అక్కడ చేరు సువార్త. కాలేజీకి వెళ్ళో, నీ ఫ్రెండ్స్ కనబడి నీకు మంచి దర్శనం దేవుడు చూపించడం ఏంటి, అమ్మ నా ఫ్రెండ్తో పిలిచి మాట్లాడుతూ, ఇలా నాకు రాత్రి కళ వచ్చింది, ఇలాంటివి రావు, ఇలాంటివి చెప్పరు. మహేష్ బాబు వచ్చిందండి రాత్రి కళలోకి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు దండేసేస్తున్నట్టు, ఏదో కట్టేస్తున్నట్టు ఇవి చెప్పేసి మూసి నవ్వులన్నీ నవ్వేసుకుంటూ, ఇయ్యా దిక్కుమాల కల్లో. దేవుడు నీతో మాట్లాడట్లేదు, రాబోతున్నాను అనేటువంటి విషయాన్ని బయలుపరచట్లేదు. ఆ విషయాలు ఎంతమందికి పంచుకున్నావు నువ్వు? నీ కాలేజీల్లో, నీ ఉద్యోగాల్లో, నీ వ్యాపార కేంద్రాల దగ్గర, నీ ఇరుగు పొరుగు వారితో. అదేమి బలవంతపు మత మార్పిడి ఏం కాదు కదా. కనబడింది చెప్పడానికి ఏముందండి? నేను చెప్తున్నాను కదా, కనబడినట్టుగా అందరితోని పంచుకోండి. ఇదిగో ఇలా కనబడింది, దేవుడు ఇలా చూపించాడండి, ఇలా నెరవేరబోతుంది, ఇలా జరగబోతుంది అని అన్నీ చెప్పడం వల్ల ఎంతమంది అప్రమత్తం చేయడానికి అది ఉపయోగపడుతుంది? ఎంతమందిని హెచ్చరించడానికి అది ఉపయోగపడుతుంది? ఎంతమందిని రక్షణలోకి నడిపించడానికి నా యొక్క దర్శనాలు ఉపయోగపడ్డాయి? చెప్పరు. సిగ్గు. ఎవరేమన్నా అనుకుంటారేమో అనేటువంటి సిగ్గు, ఒక అవమానంగా ఎంచుతారేమో అనేటువంటి సిగ్గు. వచ్చిన దర్శనాన్ని నలుగురితో పంచుకోవాలి. ఆ దర్శన రూపకంగా కూడా దేవుడు మాట్లాడచ్చు, ఆ వ్యక్తిని ఆకర్షించవచ్చు. అర్థమవుతుందని చెప్పేది. కాబట్టి మనుష్యులందరి మీద అన్నాడు, క్రైస్తువుల మీద, యూదుల మీద, నా జనుల మీద అని అనలేదైనా. అందరికీ కళలు ఎక్కువవుతాయి, దర్శనాలు ఎక్కువవుతాయి, ప్రవచనాలు ఎక్కువవుతాయి. చూసిన వారందరూ ప్రవచిస్తారు, యేసే నిజదేవుడు రాబోతున్నాడు, మేము చూసాం అనేటువంటివి లైవ్లో కూడా చాలా మంది టీవీ ఛానల్స్లో మీకు వినబడేటువంటి రోజులు రాబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. రోడ్ల మీద ఫ్లెకార్డ్స్ పట్టుకుని మారు మనసు పొందండి, రక్షణ పొందండి, క్రీస్తు రాకడ సమీపించిందండి, ఈ ఫ్లెకార్డ్స్ చూసేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. దర్శనాలు, ప్రవచనాలు చెప్పేటువంటి బిడ్డలు రాబోతా ఉన్నారు. ప్రతి సంఘంలో కూడా ఎక్కువగా వినబడేటువంటి ఏకైక ప్రసంగం దేవుని రాకడ సంబంధిత ప్రసంగాలు ఎక్కువగా చెప్పేటువంటి సేవకులు, మినిస్ట్రీస్ రాబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ మించి భారతదేశంలో మహా గొప్ప ఉద్యమం రాబోతుంది. గుర్తుపెట్టుకోండి. దేవుని మూలంగా ఈ విషయాన్ని నేను పలుకుతున్నాను, బైబిల్ పట్టుకొని. అంత్య దినాల్లో ఇంక పరిమితులు అనేటువంటివి లేకుండా, కొలతలు అనేటువంటివి లేకుండా, చిత్తానుసారంగా అనుగ్రహించబడ్డం అనేటువంటి లేకుండా
అందరి మీద కూడా కుమ్మరించేపోతున్నాడు దేవుని యొక్క ఆత్మని. అప్పుడు జరుగుతుంది ర్యాప్చర్, టప్ అని జరుగుతుంది. ఫుల్ సువార్త వెళ్ళిపోద్ది, ఫుల్గా ప్రవచనం, ఫుల్గా ఉద్యమం అయిన తర్వాత తీసేసుకుంటాడు సంఘాన్ని. ఎందుకంటే ఆ టైంలో చాలామంది మారిపోతారు. దేవుడిచ్చే ఆఖరి అవకాశం కనుక గొప్ప ఉద్యమంలోకి ప్రపంచాన్ని నడిపిస్తాడు దేవుడు. నేను నిన్న మెసేజ్లో కూడా చెప్పాను, 2048కి 100 years. 2048 అని కాదు, ఈ లోపల ఈ తరంలో, ఈ 100 years లోపు ఎప్పుడున్న దేవుని యొక్క కార్యం జరగచ్చు. అది నేను చెప్పాలనుకుంది. ఇప్పుడు ఆలోచించేయండి, ఎంతమందికి రావట్లేదు దర్శనాలు, ఎంతమంది పిల్లలకి దేవుడు కనబడట్లేదు. నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవడానికి చర్చికి వెళ్ళక్కర్లేదు. నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవడానికి బైబిల్ కూడా చదవక్కర్లేదు. నిజమైనటువంటి దేవుడు తెలుసుకోవాలన్న ఆశ నీలో ఉంటే, ఆ ఆశలు తీర్చగలిగే దేవుడు ప్రత్యక్షం అవ్వగలిగే సమర్థుడైన, ఆయన జీవం కలిగిన దేవుడైన. అడగండి మీ ఇళ్లలోనే ఉండి, ఓ నిజమైన దేవుడా నాకు కనబడతావా అంటే, ఎందుకు కనబడ్డావు? బోల్డ్ మందికి కనబడ్డాడు. జైపాల్ గారికి కనబడ్డారు. అలాగే చాలామందికి, ఒకళ్ళిద్దరేటి బోల్డ్ మంది సేవకులు నాకు కనబడితేనే కానీ నేను నమ్మను, నాకు కనబడితేనే కానీ నేను నమ్మను, నాకు కనబడితేనే కానీ నేను నమ్మనంటే అందరికీ కనబడ్డాడు. ఆర్ఆర్కే మూర్తి గారికి కనబడతావా లేదా? జైపాల్ గారికి హాల్లో ఉండి, కాకినాడలోనే రాజప్రకాష్ పాల్ గారి యొక్క నాన్నగారు, ఆయన మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కదండి. నువ్వు కనబడితే నమ్ముతాను, అప్పటి వరకు నేను నమ్మనంటే కనబడలేదా? మీరు అడగండి. మందిరానికి ఏం వచ్చేది? బైబిల్ ఏం పట్టేసుకోవద్దు. ఫస్ట్ ఇంట్లో కూర్చొని, ఓ నిజదేవుడా నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు కనబడు, నాతో మాట్లాడు, నాకు ప్రత్యక్షం అవ్వు, నీకు దమ్ముంటే అడుగు చూడు. ఆయన దమ్ముంటే నీకు తెలుస్తుంది. ఏ చర్చికి రావద్దు, ఏ బైబిల్ పట్టుకోవద్దు, ఫస్ట్ ఈ మాట అడుగు. ఒకవేళ ఆయన నిజదేవుడైతే కనబడతాడు, నిజదేవుడు కాకపోతే కనబడ్డు. ఇందులో పెద్ద విషయం ఏముంది? 16వ రాకడ సూచన అంత్య దినములలో ఆయన ఆత్మని సంపూర్ణంగా ఏం చేయబోతున్నాడు? కుమ్మరించబోతా ఉన్నాడు. ఇంకా ఏ విధంగా కూడా అందరి మీద కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన కుమ్మరించబోతున్నాడు. శ్రమకాలంలో కూడా ఉంటాడు అనుకోండి, కానీ ఆ టైంలో వేరు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.